ఈరోజు ఒక ఎకరాకి ₹1,00,000 నష్టం వచ్చింది సార్. ఎవరు బాధ్యుడు సార్? మాకి భార్య నిద్రపోవటాలు నేను నిద్రపోవటంలే. 5 లక్షలు లాస్ వచ్చింది, మేము ఏం నిద్రపోవాలా? 65 దిక్కులు తీసుకొచ్చా. ఏం బోరింగ్ ఇంట్లో చైన్ కాడ ఇంట్లో ఉన్నాయి, ఆడ వానకు తడుస్తున్నాయి. ఆడ పరిస్థితి అది, ఈడ పరిస్థితి ఇది. మార్కెట్ సిండికేట్ అయిపోయింది. సిండికేట్ వ్యాపారం చేస్తున్నారు. లోపలంతా సిండికేట్ వ్యాపారమే, ఇది సిండికేట్ వ్యాపారమే చేస్తున్నారు. రైతులు నోరు మన్ను కొట్టున్నారు. ప్రభుత్వము అబ్బా ఇంత కొంప ముచ్చుద్దని అనుకోలే. రైతు వాడు వాడి పెన్నము మందు తాగితే తప్ప ఇద్దరు ఇంటి పోతుంది. నేను నా పెన్న మందు తాగొచ్చు. ఫైనల్గా రైతుకి మద్దతు ధర ఎంత? 6 కాలం పండించినటువంటి మిర్చి రైతు రోజు రోడ్ ఎక్కడం జరిగింది. కనీసం మద్దతు ధర దొరకలేదు. దాదాపు వచ్చి 4 రోజులు అయినా పట్టించుకునే నాదు రైతు లేడు. లోపల షాపులు అవుతున్నారు, అంతా సిండికేట్ అయ్యారని చెప్తున్నారు రైతు మొత్తం పడ్డారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? డిస్ట్రిక్ట్ మార్కాపురం మండలం దరిమడు గ్రామము. కనీసము మద్దతు ధర ₹20,000 ఈ మిర్చి ఉండాలి సార్. మేము ఒక ఎకరానికి ₹2 లక్షల పెట్టుబడి పెడుతున్నాము. కనీసము గవర్నమెంట్ ఇచ్చేదానికి 28 కట్ట 17,000 అమ్ముకోవాలా, 1,700 అమ్ముకోవచ్చు. 20 వచ్చేసి 1,400 అమ్ముకోవచ్చు. 14 వచ్చేసి 1,700 అమ్ముకోవచ్చు. మా మిర్చికి మాకు మద్దతు ధర లేకుండా చేస్తారా సార్? ఇది చాలా అన్యాయమైన ఘోరమైన పని సార్. ఈరోజు ఒక ఎకరాకి ₹1,00,000 నష్టం వచ్చింది సార్. ఎవరు బాధ్యుడు సార్? మాకి పోయిన సంవత్సరం 18,000 ₹20,000 మిర్చి ఈ సంవత్సరం ఎందుకు తగ్గింది సార్? మాకు అదే కాదు సార్. ఈరోజు ఎంత చెప్తున్నారు రేట్? ఎంత? ఈ రోజు 6,000 నుంచి 7,000 8,000 ఈ ఎర్ర మిర్చి. అది సార్ ఇంత దారుణమైన సంఘటన చరిత్రలో ఎప్పుడు లేదు సార్. మీరు ఇక్కడికి వచ్చాయి సార్ నేను 3 సార్లు ఇప్పటికి ఇది 2వ రోజు ప్లస్ 9,000 పడుతున్నాయంటే ఎంతో ఖర్చుకి మా ఖర్చులు పెరిగిపోతున్నాయని చెప్పేసి ఆడ మందుల కొట్లలో ఫోన్లు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇవ్వాలి కదా డబ్బులు, వాళ్ళ సొమ్మాలకి ఇవ్వాలి కదా. కానీ ఎట్నో తిట్టు ఎంతో కొంత ఏడవలసి వస్తుంది. కానీ ఈ బోనస్ ఉండరు ఈ గవర్నమెంట్. ఆ బోనస్ ఉన్నది కూడా దొంగ వైఖరి చెప్పకుండా రైతులకి కట్టుగా ప్రకటించి అసెంబ్లీలో ప్రతి ఈ క్రాప్ చేశాడు. ప్రతి సచివాలయంలో నేను కూడా చేసుకున్నా. మాది మార్కాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం దరిమడు గ్రామం. కానీ ప్రతి ఒక్కరు ఈ క్రాప్ చేసుకున్నాడు, మిచ్చేసిన రైతు. కానీ ఆ బోనస్ ఏదో ఎప్పుడు ఇస్తారు? అందరూ రైతులు అమ్ముకొని అయిపోయినాకనా వ్యాపారస్తులు బాగుపడటానికి కదా. అంతే. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇస్తుందని చెప్పి గవర్నమెంట్ చెప్పుద్ది. మరి మీరే 4 ఏళ్ళు ఏం చెప్తారు? రైతులకు గిట్టుబాటు ధర ఏది గిట్టుబాటు ధర అంటారు? ఏది 7,000 అడిగారు. దీనికి సమాధానం చెప్పాలి గవర్నమెంట్. ఇలా 7,000 ఇది 7,000 ఏ గవర్నమెంట్ సమాధానం చెప్పండి? ఏ నాయన కొడితే సమాధానం చెప్పండి? ఏం సార్ ఒక పురుగు మందు ఒక 50 ml కొనాలంటే ₹1,000 50 ml 18,000 ఎందుకు సార్? చాలా దారుణమైన రైతుల్లో ప్రతిదీ ఒక రైతు మీద బతకాల్సిందే. ప్రతి వ్యాపారం, ప్రతి నాయకుడు ఇంకొకడైనా ఈ రైతు లేకపోతే ఈ గవర్నమెంట్ కూడా మసి మాడిపోవాల్సిందే. ఈ రైతులకు ఐక్యత వస్తుంది. ఈ మిర్చి కానించే వస్తుంది. మీరు ఎంత పండించారు? ఎన్ని ఎకరాలు పండించారు? నేను 5.5 ఎకరా వేసా. 120 క్వింటాలని 120 క్వింటాలని 5 ఎంత ఖర్చు అయింది మీకు? ఎకరానికి ఎంత ఖర్చు అయింది? నాకు వచ్చేసి ఎకరాకు 1,70,000 అయింది. ఒక ఎకరాకు వచ్చేసి 80,000 లాస్ వచ్చింది. ఒక ఎకరానికి 80,000 లాసు. కనీసం అంటే 4 లక్షల లాస్ వచ్చింది. ఒక ఎకరాకి 4 లక్షల లాస్ వచ్చింది. ఏం చేయాలా? పిల్లోలను ఏం పోషించుకోవాలా? ఏం చేయాలా? మా పరిస్థితి, మా గోడు పట్టించుకునే నాదుడే లేడు. రైతులతో ఏం కాదులే, రైతుల దగ్గర ఐక్యత లేదులే. ఈ పల్లెలలో నెక్స్ట్ రైతులు ఎవరు 4 ఏళ్ల తర్వాత తెలుస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా. మా రైతులు కూడా మాది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? అసలు మేము 10 మంది వచ్చాం. 10 మంది మీ నిద్రపోవటం రెయ్యి కూలోళ్ళకి ఇవ్వాలన్నా దేనికి ఇవ్వాలన్నా అసలు ఏం అర్థం కావటంలే. ఏం అర్థం కాక అసలు ఏ అప్పులోడు ఇంట్లో వచ్చి పడతాడు, ఏ మందులు కొట్టోడు ఇంట్లో పడతాడు, అసలు అర్థమే కావట్లేదు మాకు. అసలు అర్థం కాక ఏ ఏరకాడు మెలుకొస్తే
అప్పటికి నిద్రపోవటం లేదు అసలు మేము ఈ అప్పులు ఎట్ట తీరవాలన్నా ఏ గత ఈ పెట్టుబడి ఎన్ని ఎకరాలు సాగు చేస్తావు నువ్వు? ఎన్నో నేను 6 ఎకరాలు వేసిన 6 ఎకరాలు లక్ష లాసు, ఒక ఎకరానికి వచ్చేసి లక్ష లాసు. ఇప్పుడు 7,000 పడ్డాయి. 7,000 పడితే కూలీలకు రావటం లే. నాకు 5,30,000 నాకు లాసు. నాకైతే నా భార్య నిద్రపోవటం నేను నిద్రపోవటం లే. 5 లక్షలు లాస్ వస్తే మేము ఏం నిద్రపోవాలా? ఈ స్థాయిలో 5 లక్షలు లాస్ అయితే నీ పరిస్థితి ఏంటి? ఏమ్మా నాకు ఒక్కొక్క టైం ఏమో బుద్ధి అవుతుంది, ఒక్కొక్క టయానిమేమో ఎట్ట బతకాలని అనిపిస్తుంది. సత్యేమో పిల్లోళ్ళు అన్యమైపోతారు, సావుకుంటేమో మేము సమాధానం జనాలకు చెప్పలేక అప్పుల కాడ సమాధానం చెప్పలేక చచ్చిపోతాం. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి మంత్రులు చెప్తున్నారు, మీరేమి రాదని చెప్పి రోడ్డు ఎక్కుతున్నారు రైతులు. 7,000 కూలీలకి ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలా? దేవుడు సాచి అన్యాయం, నిజం చిన్న అన్యాయం. 7,000 అమ్మితే 1,50,000 అయితే 30 క్వింటాలు తెస్తే నేను ఏం చెప్పాలి చెప్పు? 7,000 ఎకరాకు వచ్చేసి అసలు ఏం అర్థం, అసలు మాకు నిద్ర అయితే లేదు. యాప్లోడు కాడ ఏం మాట్లాడాలన్నా వాడికి సమాధానం చెబితే వినుకోవటం లే. వినుకోకపోతే మేమేం చేయాలి? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఏం తీసుకొచ్చావు? నాశనం పోతున్నాం. కూలోళ్ళకి మంచులకి ఇది ఇలా అప్పుడు 2,000 3,000 ఉండేది ఇలా 11,000 9,000 7,000. వాడికి ఏం చేయాలి? ఇంటికాడ కూర్చున్నాడు కూలోళ్ళు, మందు వాళ్ళు కూర్చున్నారు. వానికి ఎలా మేము ఇచ్చావాలా? ప్రభుత్వం దేశం ఇది ప్రభుత్వం. ఎనుకుంటా గులాబీ పండుగ నుంచి వచ్చాము. రైతు ఏం లేదు, మేము బాగా ఉన్నాం రే స్వామి. 4 ఎకరాలు వేసా కానీ 4 వేసా కానీ ఏం లేదు. కూలీలు లేదు, మందులు లేదు, అప్పు లేదు. మేమే చాల్సి వచ్చింది, రైతులు చాల్సి వచ్చింది. 5 ఎకరాలు పొలం వేసాం, మిర్చి వేసాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 6,000 రేట్ వేశారు సార్. దానికి మాకు గిట్టుబాటు ధరలు అసలు ఏ విధంగా అనేది రోడ్డుకు వచ్చి పడి మేము చాలా మా బిడ్డలకి మా చదువులకి ఏ విధంగా అనేది మేము బయటపడలేక చెప్పుకోలేక ఆ విధంగా మా బతుకులు అనేది బజారు పాలు అవుతుంది సార్. ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క కార్యకర్తలు కానీ ఎవరైనా మమ్మల్ని సహకరించాలి. వాళ్ళ ఓట్లు వచ్చినప్పుడు వర్షం అనుకోకుండా భార్య బిడ్డలు మేము కష్టపడి చేసే ధాన్యంలో మాకు ఏ ఒక్కటి కూడా గిట్టుబాటు ధరలు లేవు సార్. ఇది చెప్పగలిగేది. ప్రకాశం జిల్లా దోర్నాల మండలము మాకు ఆల్రెడీ 11,700 ప్రకటించారు. ఆ రేటును ప్రకటించినా చాలు. ఈ 15,000 20,000 ఇచ్చేది లేదు. ఏమి ఇప్పుడు 7,000 నుంచి 9,000 వరకు పోతుంది. బెస్ట్ సరికి అయితేనేమో ములుగుతురు 9,000 నేస్తాడు. తీర మత్స్యకాడికి పోయినాక తెల్లవాడిని తీసేస్తుండు. దానికి ఇప్పుడు పరిష్కారము మేము మాట్లాడిన పరిష్కారం విషయమని కాదు, ఆల్రెడీ గవర్నమెంట్ కేటాయించింది. అవి ఆధార్ కార్డు తీసుకుని ఎంత పోయి తెలుసు ఆల్రెడీ, ఇవన్నీ లిస్టు తెలుసు. కానీ ఏంటంటే ధర్నా కూర్చుని ఏదన్నా ఇస్తారేమో ఆ 11,700 అని దానికోసం వచ్చారు. మీరు ఏ ఊరికి వచ్చారండి? ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? ఇప్పుడు అడిగి 4 రోజులు. అటుకు కూడా పోలే. మరగాలు 65 టిక్కీలు తీసుకొచ్చా. ఏం పోలే. ఇంకా ఇంట్లో చైన్ కాడు ఇంట్లో ఉన్నాయి, ఆడ వానకు తడుస్తున్నాయి. ఆడ పరిస్థితి అది, ఈడ పరిస్థితి ఇది. అది విషయము సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు అవి మిరపకాయలు ఏం సార్ రేటు రాస్తారు. రేటు రాసుకొని నీకు 8,000 రాస్తారు. తర్వాత పట్టించుకున్నాడు దిక్కుకున్నాడు. తర్వాత సాయంకాలం మొత్తం వాళ్ళు రాళ్ళు వ్యాపారస్తులు రాకుండా 8,000 రారు. 6,000 తర్వాత రేపటికి అమ్మిస్తాం. 6,000 కూడా అడగరు. 5,000 కూడా ఇచ్చిపోయే వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు 3 నెలలు వచ్చి ఇప్పటికి వ్యాపారస్తులు ఫస్ట్ 8,000 ఫస్ట్ 9,000 8,000 రాస్తారు సార్. 8,000 రాసిన తర్వాత గంట 2 గంటలకు వస్తారు. ఇక ఎవరు లేదు మాకు సార్లు అయిపోయాను అని చెప్తారు. ఇంకా మరి తిరుమల రోజు వచ్చి మరి 6,000 అడుగుతారు. వెళ్ళిపోతున్నాం. ఏం వచ్చిన కాడికి ఉండాలా, మేము అమ్ముకొని పోవాలా? అట్లా మార్కెట్ సిండికేట్ అయిపోయింది. సిండికేట్ వ్యాపారం చేస్తున్నారు. లోపల అంతా సిండికేట్ వ్యాపారమే, ఇది సిండికేట్ వ్యాపారమే చేస్తున్నారు. రైతులు నోరు మన్ను కొడుతున్నారు. మొత్తం తల్లి పిల్లలు సాయాలనే ఈ ప్రభుత్వం సిండికేట్ వ్యాపారం చేస్తున్నారు. సీఎం గారు దీని మీద స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళలేదు మీ రైతుల సమస్య? ఇంతవరకు సంబంధించిందే లేదు. సీఎంఏ లేదు. ఇంతవరకు సీఎం సంబంధించిందే లేదు. రైతుల గురించి ఏం పట్టించుకోవడమే లేదు. 3 నెలల నుండి ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం.
మాకు ఏది పట్టించడమే లేదు. ఆ రోడ్లు ఈ రోడ్లు వచ్చి ఒక్క బారోటి జగన్ వచ్చి పోయా ఆయన ఏం చేసిందే లేదు, పాటలు చేసిందే లేదు. మాకు ప్రభుత్వాలు ముఖ్యం కాదు, మాకు గిట్టుబాటు జరగాల. మాకు జగన్ వద్దు, ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరున్నాయి మాకు సంతోషం అంతే. మాకి సంతోషంగా మద్దతు ధర ప్రకటించాలి. నిన్న 11,000 అడిగారు సార్, ఇప్పుడు 9,000 10,000 కొడుతున్నారు సార్. 7,000 వచ్చారు సార్. ఏమంటే తడిసినాయి, వర్షం తడిసినాయి, అది ఇది అంటారు సార్. మా పరిస్థితి ఎట్ట సార్? నిన్న 11,000 అడగడమే, ఈ పొద్దు 9,000 10,000 అడగడమే. తడిసినాయి అది ఇది, దాని గురించి ఈ టిక్కి 7,000 పడుద్ది. ఎట్టో దానికి ఈ టిక్కి 7,000 పడుద్ది. ఈ టిక్కి 7,000 పాత అయితే మందు పెట్టు తొక్కుడుగులు మొత్తం 7,000 ఈ టిక్కి. 22,000 ఈ కాయ అమ్మింది. 22,000 7,000 అంటే మేము ఎట్ట బతకాలా? 22,000 అమ్మింది. 22,000 ఈ కాయ అమ్మింది. 22,000 అప్పుడు భార్య భర్త పిల్లలము గుండెల మీద చేసుకొని నిద్రపోయినాం. ఇవాళ నిద్రపోవటంలే నిద్ర రావటంలే. వాస్తవంగా ఇదే కాయ 22,000 19,000 అమ్మింది అంటే కరెక్ట్ సరిపోయింది. చచ్చిపోయినప్పుడు ఇవాళ 7,000 అమ్మితే ఎవడికి ఇవ్వాలా? కూలోడికి ఇవ్వాలనా, మందులు కొట్టోడికి ఇవ్వాలనా, అరకల తోలోడికి ఇవ్వాలనా, కౌలోడికి ఇవ్వాలనా? ఏమి లేదు. వాస్తవంగా చచ్చిపోయే ప్రమాదం వచ్చింది కాబట్టి పిల్లోల గురించి ఆలోచిస్తున్నాం. పిల్లోలు మేము చచ్చిపోతే పిల్లోలు ఏమైపోతారో ఏమైతారో అనుకొని బతుకుంటే ఇప్పుడు ముందే ఇవ్వచ్చుగా, మాకు ఆదుకోవచ్చుగా. చచ్చినాక ఇవ్వడం 5 లక్షలు రైతులు చావాలనా? 5 లక్షలు చచ్చినాక ఇస్తారు, ముందే ఇవ్వచ్చుగా. ఈ కాయలు పోయినేడు 22,000 అమ్మిని, 15,000 తాలు కాయలు అమ్మాము. 7,000 ఈ కాయలు. మాకు అప్పులు లేకుండా ఏదో సమానంగా సరిపోయింది. నిద్రపోయినాం కానీ 7 నిద్రపోవాలంటే భయం. గుండెలలో 1 గంట కాడి మెలుకొచ్చినా నిద్రపోవటంలే. మా పిల్లలు మేము నిద్రపోవటంలే. ఇంట్లో కూడా పండుకోవటం లేదు. ఏ బాగోడు వచ్చి తలుపు కొడతాడు, ఏ బాగోడు వచ్చి ఫోన్ చేస్తాడు అని ఫోన్ ఎత్తట్లా, తలుపు తీయట్లా. నేను వచ్చి 4 రోజులు అవుతుంది. బొల్లపల్లి మండలం వెనుకొండ నియోజకవర్గం 4 రోజులు అవుతుంది. 7,000 కడుగుతున్నారు కాయలు. ఎట్లా అమ్మాలి? తీసుకెళ్లి అమ్మి ఎట్లా ఎవరికి ఎట్టాలి? కూలోళ్ళకి 6,000 ఏడు పడుతుంది కింటాకి. ప్రభుత్వము అబ్బా ఇంత కొంప ముచ్చుద్దని అనుకోలే. ఇంత కొంప ముచ్చుద్దని అనుకుంటే అసలు జగన్ పరిపాలనలో ఆయన రైతుల గురించి అనేది పట్టించుకోకుండా, అది కాదు రైతులను ఒక లెవెల్కి నడిపించిండు. అప్పులు పాలు చేయకుండా ఏం చేయకుండా ఆయన తలుచుకోకుండా రైతులు బాగా బతకని చేసిండు. కానీ ఈ ప్రభుత్వంలో వాయి తండ్రా తట్టగలేము. దేవుడితో వీళ్ళందరినీ అడుగు రైతులను. నిజం మేమైతే చచ్చిపోతామో బతుకుతామో తెలియదు కానీ అప్పులు బాధ అయ్యి అబ్బా మేము బతకలేము. 11,000 మొత్తం మద్దతు మాట్లాడడం కాదు, రమ్మని తమ్ముడు పండి అర్థమైంది. చెప్పిన మొగోడు సూపర్ డీలర్స్ అని నేను తెచ్చింది కాయ. సూపర్ డీలర్స్ కాయ తెచ్చి 7,500 8,500 అంటుర్రు. వామ్మ కూలీలు ఏడు తట్టుకోవాలా? కూలీలు ఏం చేయాలన్నా? 480 రూపాయలు కూలీలు. 480. అది ఎంత? 5 కేజీలకు వస్తారు. 5 కేజీలకు వస్తే ఏం చేయాలి? 5 కేజీలకు వస్తే కేజీ 50 రూపాయలు. ఏం చేయాలనంటే ఏం చేయాలి? మాకేం అర్థం. మేమైతే చచ్చిపోతామన్నా. సగం మంది చచ్చిపోతారు. చెప్పకలేక చాలా మంది ఉంటారు కానీ నేను రియలైజ్ అవుతున్నా, చాలా మంది చచ్చిపోతారు. అప్పుల బాధ దట్టకలేక చాలా మంది చచ్చిపోతారు. నేను బొల్లపల్లి మండలం వెనుకొండ నియోజకవర్గం నుంచి వచ్చాను. కానీ నేను తెచ్చిన కాయలు 3 రోజుల నుంచి అమ్ముడు పోట్లా. 7,000కి 6,000కి అడుగుతున్నారు. పోయిన సంవత్సరం తాలికాయలే 15,000కి అమ్మా. ఈ సంవత్సరం ఎర్రకాయలు 7,000కి అమ్మితే కూలీలే 6,000 అయినాయి కింటాకి. 6,000 అయితే కూలికి నా కింటాకి నాకు 6,000 అయింది. నా కింటాకి 6,000 ఖర్చు కూలీలే. మళ్ళీ కిరాయి, తొక్కుడు వేరే ఎన్ని. ఏంటి ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? ప్రకాశం జిల్లా దోర్నాల మండలం వైచర్లోపల్లి. నా పేరు గుంటగ సుబ్బరాయుడు. నేను 15 క్వింటాలు తేజ తెచ్చా, ఒరిజినల్ తేజ.
నిన్న 8,000 పడ్డాయి. 8,000 పడితే 8,000కి ఎంత 15 క్వింటాలకు ఖర్చులు పోను 90,000 చేతికి వచ్చినాయి. ఇంటికి పోయిన తర్వాత కూలీలకు ఎకరా కింటాకు 6,000 ఎక్కడ వాళ్ళ డబ్బులు కట్టాలా పెదరు? కింటాకు 6,000 కట్టాలా? 15 ఆర్డర్తో అమౌంట్ అయిపోయింది. రైతు వాడి పిల్లము మందు తాగితే తప్ప ఇద్దరు ఇంటికి పోతున్నాడు. నేను నా పిల్ల మందు తాగొచ్చేది సమస్య లేదు. మందులు కొట్టాడు పిల్లల గురించి పిల్లల గురించి ఆలోచిస్తాం. మందులు కొట్టే బతుకుతున్నాం. మందులు కొట్టాలు ఫోన్ చేసి ఏమరా అమ్మిన వాళ్ళ డబ్బులు మిరగాలు అమ్మిన వాళ్ళ లేదా అరే కొడుక ముందింటికి వచ్చి డబ్బులు కొట్టా నా కొడుకు అంటున్నాడు. మందులు కొట్టాడు అంటున్నావు కాబట్టి చెప్పకుండా ఇది చాలా ప్రభుత్వము చెడ్డ కాదు. ఇది మార్కెట్ అన్నట్టు దుర్మార్గులు రైతులను నాశనం చేసి ప్రతి ఒక్క రైతు నిద్ర లేకుండా పెండ పిల్లలు లేకుండా సాగు చేస్తే ఇవాళ రైతు అని వాడి ఇంటికి పోలీస్ స్టేషన్ ఉన్నాడు. 2 రోజులు బాబాయ్ నువ్వు ఇక్కడికి వచ్చి మార్కెట్ 3 రోజులు మొన్న ఇడ్లీ సాంబార్ తిన్నా మొన్న ఈ రోజు ఇప్పుడు చంద్రబాబు ఒక మాట కాబట్టి చంద్రబాబు నీకు వయసు తగ్గిపోయింది. లోకేష్ ఎప్పుడైనా లైన్లో ఉండాలంటే ఎప్పుడైనా మాకు ఈ పరిస్థితి దగ్గర కాకు. నీ తరం పోయినా నీ కొడుకు తరం వస్తుంది. ఖచ్చితంగా నీ కొడుకు తరం కానీ లైఫ్ లో బాగా చూసుకునేటట్టు చూపుడు. మొన్న జగను మాకు ఇబ్బందులు లేకుండా చేసిండు. నువ్వు వచ్చినాక మమ్మల్ని పోయి ఇబ్బంది పెడుతున్నావు. మాకు 7,000 అమ్మినాయి మిరగాయలు. మేము భార్య పిల్లలు కానీ చదువుకోవటానికి డబ్బులు కానీ లేవు. మా కాడ డబ్బులు కానీ లేవు. వాళ్ళకి ఫీజులు కట్టుకొని డబ్బులు కానీ లేవు. మాకు పోయి ఇబ్బంది పెడుతున్నావు. చంద్రబాబు నీ దండం పెడతా. మాకేదన్నా ఉంటే ఇప్పుడే చైనా చూసుకో. కానీ అయిపోయింది మా కాయలు కోసేది అయిపోయింది. మేము అమ్మిన బాకీలు పడ్డాం. నెక్స్ట్ అయినా జాగ్రత్త చూసి నువ్వు నెక్స్ట్ నీ కొడుకు చూడాలంటే నువ్వు కరెక్ట్గా అమ్మించుకొని జాగ్రత్త చూడు. 4 ఏళ్ళు ఇది ఈ యొక్క మార్కెట్ అనేది కొంతమంది నాయకులు ఏం చేస్తారో ప్రభుత్వమే రుద్దుతున్నారు. ఈ యొక్క మార్కెట్ ప్రభుత్వానికి మార్కెట్ సంబంధం లేదు. గతంలో జగన్ ప్రభుత్వంలో 15,000 14,000 అమ్మినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గం అని అంటున్నారు. కానీ ఇది అసంభవం. ఇది పైన మనం ఎక్స్పోర్ట్ లేదు మెయిన్ పాయింట్. కాబట్టి ఎక్స్పోర్ట్ లేని దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కమిషన్దారులు కుమ్మక్కాయి. ఎక్స్పోర్ట్ ఎందుకు ఉండదు? కేంద్రం రాష్ట్రం వీళ్ళే కదా ఎక్స్పోర్ట్ ఎందుకు కేంద్రంతో మాట్లాడాలిగా. కాబట్టి ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి మనకు ప్రధాని మన మీ చేతులు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి బెమ్మసాని చంద్రశేఖర్ గారు, డి రామనాయుడు గారు, అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కలిసి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ దాని గురించి కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడం తప్ప మన ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తుండ్రు. కాబట్టి ఇప్పుడు మీ యొక్క మిర్చి రైతుకు ఇంటికి పోతే మాత్రం మందులు కొట్టడం నిలమిలిచి పెడతారు. ఖచ్చితంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఈ ఆత్మహత్య అనేది మన ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి ఇది పడకుండా మన యొక్క రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కేంద్ర మంత్రి ఉన్నాడు డి రామనాయుడు, ఆయన ఎర్రమనాయుడు కుమారుడు, బెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి ఉన్నారు. కాబట్టి వీరందరూ పోయి మన యొక్క కేంద్రం ప్రధానమంత్రి ఉన్న మహానుభావుడు ఆయన దగ్గర కూర్చొని ఈ యొక్క సమస్య పరిష్కారం కాకుండా మాత్రము ఆంధ్రప్రదేశ్ రైతులు చాలా అన్యాయంగా అన్యాయమైపోతారు. మేము కౌలు రైతు సంఘం జిల్లా నాయకులండి. కౌలు రైతులు ఇప్పుడు వేసేదంతా కౌలు రైతులే. 100కి 90% కౌలు రైతులు వేస్తున్నారు. కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంది. ఈ పంట 20,000 రూపాయలు లేకపోతే కౌలు రైతులందరూ ఆత్మహత్యలు జరుగుతుంది. కౌలు రైతులు వ్యవసాయం చేయకపోతే ఈ వ్యవసాయం అనేదే ఉండదు. ఈ ప్రభుత్వం కౌలు రైతులు నిండా ముంచడానికి, కౌలు రైతులు బయటికి వెళ్ళగొడటానికి, ఏ పంటకి గిట్టుబాటు ధర లేకుండా ఈ పంటలకి కనీసం పెట్టుబడి కూడా బడ్జెట్లో పెట్టుబడి కూడా 300 కోట్లు కేటాయించారు. పనికి మాలిన పెట్టుబడిదారులకేమో 3,000 కోట్లు కేటాయించారు. ఉత్పత్తి చేసి ఉత్పత్తి రంగానికి 300. అంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? పెట్టుబడిదారుల కోసమా
ప్రజల కోసమా రైతుల కోసమా? కౌలు రైతులు ఇప్పుడు ప్రజా సమాజానికి అన్నం పెట్టేది కౌలు రైతులు. ఈ కౌలు రైతులను ఆదుకోకపోతే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని మేము కౌలు రైతు సంఘం జరుగుతుంది. జమ్మలోడు సార్, జమ్మలోడు గొడ్డు కాయలు ఎత్తుకొని వచ్చిన నా తల వచ్చి పెట్టాం 3 రోజులు సార్. ఇప్పుడు 3 రోజులు అవుతుంది. 12 రేటు వేసి ఇప్పుడు 6,000 అంటారు. ఈ కాయలు ఎట్టమ్మా సార్? కాయలు చూడు సార్. ఇప్పుడు 6 ఎకరాలు వేసిన ఒక్క రౌండ్కి ఎంత అవుతుంది? 50,000 అవుతుంది. నా నీళ్ళ మందులకు కూళ్ళు 450 రూపాయలు పెట్టి కోయిపించాయి. ఇది ఇప్పుడు మాకు కడుపుకి అంటే ఎత్తుకొచ్చా సార్. మేము ఇక్కడ అమ్ముకుంటే 110 రూపాయలు అడిగారు. ఇప్పుడు 7,500 ఉంటే మేము ఏం తినాలి సార్? ఈ కాయలు అంతే పోసా కూలీనే కాల్చాలనేగా నేను చచ్చిపోతా సార్. నా పిల్లలు మీరు సాగరి. నేను ఖమ్మం జిల్లా రాయపాడు. వాస్తవంగా అయితే మందులు కొట్టుకొని రైతాంగానికి ఏ సాయం లేదు. అంతకుముందు గతంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కానీ గిట్టుబాటు ధర ఉంది, ఏదో అంత తిన్నాం. కానీ ఈ సంవత్సరం మాకు గిట్టుబాటు ధర లేదు. కూలీలను బతికించినాం, వ్యాపారస్తులను బతికిస్తున్నాం, కానీ మాకు గిట్టుబాటు ధర కావాలా. మేము 3 రోజు వాళ్ళు ఏం సందం చెప్పట్లే. అమరావతి ఉంది, మొత్తం మంత్రులు వాళ్ళు రావచ్చుగా, వాళ్ళు ఏం సందం చెప్పట్లే. నా మగుడు పోయినాడు, అమ్మకొచ్చాడు, ఈ ఒక రూపాయి మిగిలిన 5 లక్షలు అయితే అది కోయి పెట్టింది. నెల కోత పడితే 400 పెడితే నా మగుడు పోయినాడు భార్య అంటే ఇంటికాడ పోతే ఏడుచుకుంటూ పోతే ₹1 రాలే. జోబులో పోతే లెక్క ఎత్తుకోపోతే ₹1 రా సార్. అప్పులో పోయి వచ్చాడు. నీ గుండ్రు దిగినా బస్సు దిగినావా? వాడు నీళ్ళ మందోడు ఏమంటావు? నువ్వు బస్సు దిగినావా? నా లెక్క కొట్టు అంటాడు నీళ్ళ మందోడు. కూలేడు ఏమంటాడు? నేను కూలి పెట్టి కోపించా నా లెక్క అంటాడు. ఈ లెక్క నీళ్ళ మందు దానికి సరిపోతే మా ఇంట్లో పిల్లలు ఏం తినా సార్? గింజలు లేవు. మేము ఎట్ట బతకాలి సార్? మీరు న్యాయం చేయరు సార్. ఎంతమంది ఉన్నారు కదా పోయి చెప్పరి, అంతే కదా. చెప్పారు నెల 2 నెలలు అవుతుంది. ఇప్పుడు దాకా లేదు. ఇంటికాడ మా భార్య ఫోన్ చేస్తుంది. మా భార్య శనగగడ్డ నానిపోతుంది. నువ్వు ఏమంటావుని? శనగగడ్డ నానిపోతుంది. కూలీలు మిస్ ఆడారు. ఏమంటారా? ఏమంటే రేటు పోలే వచ్చా అంటారా? నానిపోలే. అది చెడిపోయినాం, ఇది చెడిపోయినాం. అదే పోలే. నాది సింహాద్రి నాయకు సార్. నా పేరు సింహాద్రి నాయకు. నేను నాయకులమే. మాది జమ్మూడు జిల్లా, జమ్మలమడుగు. మాది కడప జిల్లా, జమ్మలమడుగు తాలూకా, తలమంచి పట్టం పల్లె సార్. అది మేము కొండలో ఉంటాం, మేము సుగాలలో మా నాయకులం. 3 రోజులు అయిందండి, మద్దతు ధర లేదు. 1 ఎకరం కొత్త 1,50,000 అయిందండి. ఏం చేయాలి అర్థం కావట్లా. మద్దతు ధర ఏమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. అది 1,50,000 అయిందండి 1 ఎకరం కొత్తే. అచ్చా, మా బాధ అది. మద్దతు ధర అంటే 11,000 అంటే ఎకరానికి ఎంతమందికి వస్తున్నారు సార్? 610 రూపాయలు 10 మందికి వస్తున్నారు. అంతే 61 ప్లస్ తాలుగాలు ఏరినందుకు 700 ఎంత పడుతుంది సార్? సుమారుగా 9,000 పడుతుంది గంటకి. 11,000 ఎత్తండు. మందుల కొట్టులోకి ఏమి వేయాలి, ఈయనకి ఏమి వేయాలి, ఆయనకి ఏమి వేయాలి, కూలోళ్ళకి ఏమి వేయాలి సార్? అప్పుల పాలయ్యి మా ఊరు రేవుడిచెల్ల గ్రామం, బొల్లాపల్లి మన రేవుడిచెల్ల గ్రామం కాలంలో దూకి చనిపోయాడండి. ఆవులు కోటయ్య మొన్న చనిపోయాడు కాలంలో దూకి. ఇదే బాధ. అందుకని ఈ బాధ మాకు రాకుండా దయచేసి మీరు మమ్మల్ని ఆదుకుంటే మీకు రుణపడి ఉంటాం సార్. 15 నుంచి 20 వరకు వస్తే మద్దతు ధర మీకు రుణపడి ఉంటాం సార్. డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు రుణపడి ఉంటాం సార్. ఇప్పుడు మా ఊరు ఆయన కాలంలో పడి చనిపోయింది. ఉపయోగం ఏముంది? ఈ దెబ్బే నుంచి 20,000 సార్. మీకు దండం పెడతారు సార్. మద్దతు ధర వేయండి సార్. కాలంలో పడి చనిపోయాడు మొన్న. కర్నూలు డిస్టిక్ వచ్చినేమో మా 6 ఎకరాలు మెరపేసినాను. ఎకరాకి 2 లక్షల పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు మాకు వస్తే 50,000 రావడం లేదు. ఏం చేయాలి? మేము కూలోని కింటానికి 6,000 7,000 ఇస్తున్నారు. మేము ఏ బాధలు పడాలా? కూలోళ్ళకి రావడం లేదు. మేము ఎక్కడ వాళ్ళు తీసుకొని రావాలా? మందు ఆగి సాయాలా ఇప్పుడు మేము ఇక్కడ? అంతే.
మందు దాగి సాయమంటే చేస్తాము. ఇప్పుడు డబ్బు తీసుకొచ్చి ఇటు సాయి చచ్చిపోతాము. కనీసం అంటే 15,000 నుంచి 20,000 కింద ఉంటేనే మాకు పెట్టుబడి గిట్టుబడి అయింది, లేకుంటే కాదు. గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి అన్నారు. గిట్టుబడి ధర ఇంతవరకు ఇచ్చింది లేదు, మాకు సచ్చింది లేదు. మాకు ఇంతవరకు గిట్టుబడి ధర సచ్చింది లేదు, ఇచ్చింది లేదు. అంత అప్పుల మాకు బాధ అయిపోయింది. ఇప్పుడు ఏ మందు ఇప్పుడు ఇంటికి పోతే భార్య పిల్లలు వచ్చి మందు దాగి సాయాల్సి ఉండేదా మేము? అస్సలు ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు, పిల్లలు మందు దాగి సాయాల్సి ఉండేది. కనీసం అంటే 2 నెలల నుండి ఈ ధర్నాలు చేసుకుంటున్నాము. ఒక్కనాడు కూడా గింత కూడా ఖండించలేదు, రేట్ పెంచింది లేదు. ఎవడు వచ్చింది లేదు, ఎవడు రాలేదు. ఒక్క పార్టీ జగన్ వచ్చి చేసిపోయా, ఇంకా ఆడ పట్టించింది లేదు, ఎవడు లేడు, ఏమి చేసింది లేదు, ఏం లేదు. ఇప్పుడు మాకు ఏం చేయలేదు. ఇంకా మా అందరూ వచ్చి మందు ఆగల సాయాలి అంతే. ఇక మా పిల్లలు పిల్లలు ఊరు పోతే మందు కట్టుబడి ఊరు చేసుకొని సాయాల్సి ఉండేది, ఖచ్చితంగా సాయాల్సి ఉండేది. ఫైనల్ గా ఇప్పుడు పెంచుకుంటే మద్దతు ధర 15 నుంచి 20 వరకు పెంచుకుంటే ఫైనల్ గా రైతుకి మద్దతు ధర ఎంత ప్రకటించండి. ఫైనల్ మ్యాట్లు మాకు మద్దతు ధర ఎంత? కొంచెం అవసరం, మాకు మద్దతు ధర ఎంత? మద్దతు ధర వచ్చి మాకు ప్రకటించిపోవాలి. ఎంత ఇంత పోవాలి. మాకు 15 నుంచి ఓట్ల కోసం పోతే వస్తారు, చేస్తారు, ఓట్లు అడిగి వేసుకుంటారు. మీకు అది చేస్తాం, మీది చేస్తాం, అన్ని చేస్తాం. లాస్ట్ మాకు మద్దతు ధర ప్రకటించడం లేదు, ఎంత అనేది లేదు. ఒక పాస్బుక్లు తీసుకోండి, జిరాక్స్, ఆధార్ కార్డు తీసుకోండి అంటారు, అది కూడా లేదు. ఈ పద్ధతి వరకు కూడా చేసింది లేదు. ఆరుగాలం పండించేటువంటి మిర్చి రైతులు ఈ రోజున రోడ్డు ఎక్కడం జరిగింది. తమ పంటకు గిట్టుబాటు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి గుంటూరు మిర్చి యార్డు వద్ద రోడ్డు మీద అయితే తమ పండించిన పంటను మిర్చిని రోడ్డు మీద పోసి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అయితే స్పందించట్లేదు. రైతులకు గిట్టుబాటు ధర ప్రకటిస్తామని చెప్పి ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక ఈ రోజున ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దానిలో భాగంగా ఈ రోజున గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు వద్ద రోడ్డు మీద అయితే రైతులంతా కూడా రావడం జరిగింది. దాదాపు 10-15 జిల్లాల నుంచి కూడా రైతు అయితే ఈ మార్కెట్ యార్డు తీసుకురావడం జరుగుతుంది. ఏషియన్లోనే అతిపెద్ద మార్కెట్ యార్డుగా ఉన్నటువంటి యొక్క మిర్చి యార్డు సరైనటువంటి కనీసం మద్దతు ధర లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చేసినటువంటి ఏదైతే వ్యవసాయం ఉందో దానికి సరైన ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క రైతు కూడా ఎకరానికి 50,000 నుంచి 70,000 నష్టపోతుందని చెప్పి కూడా రైతు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, గుంటూరు మిర్చి యార్డు నుంచి.